అన్నట్టు మిస్ ఇండియాలు మిస్ యూనివర్సులు మిస్ వరల్డ్లు అని అందగత్తల పోటీలు నడుస్తాయి కదా. అంటే అందాల పోటీల కిరీటం గెలిచినోళ్ళు ఇక దునియా మొత్తంలోనే అందరికంటే ఎక్కువ అందగత్తలు అన్నట్టు, అంతేనా? ఇక అందగత్తలు అంటే ఎట్లుంటారో ఎరికే కదా. మన కాడంటే ఐశ్వర్య రాయ్ అంటాం, సుస్మిత సేన్ అంటాం. కానీ వీళ్ళను మించిన అందగత్తే ఇంకొక ఆమె ఉన్నది. ఆమెకు కిరీటం కూడా వచ్చింది. ఆమె ఎవరు అనుకుంటుర్రా? ఒక పెద్దవ. అరే అవ అంటే అందాల పోటీల గెలిచింది. పారి మరి అవ్వకు కంగ్రాట్స్ చెప్దాం మనం కూడా. ఇగో గీ అవ్వ నేనొల్లా అందగత్తె పోటీలల్లో కిరీటం గెలుచుకున్నది. ఏ గీమవ్వింది ముసలవ్వలకి కేడున్నదంటారా? ఆగురి ఈమె వయసు మొన్ననే 60 దాటి 61 పడ్డది. 61 ఏళ్ళ అంటే అమ్మమ్మ నాయనమ్మ అన్నట్టే కదా. ముఖానికి ఎంటకలకు రంగేసుకున్నట్టున్నది. కానీ ఈమె అర్జెంటీనా దేశపు ఆమె. లగ్గం చేసుకోలే కానీ ఆ దేశంలో జరిగిన అందాల పోటీలల్లో ఇగో కిరీటం గెలుచుకున్నది. అగజూడుర్రి ఆమె సంబరం ఎంత మురిసి ముప్పందం అవుతుందో. అన్నట్టు ఎవ పేరు మరీసనట. మరీసా వకీలట. విలేకరి పని కూడా చేస్తుందట. 60 ఏండ్ల వయసులో అందాల పోటీలలో నెగ్గింది. అయితే అందాల పోటీలంటే మనకు 20 ఏండ్లు కూడా రెండనోళ్ళే అని అంటారు కదా. మన ఐశ్వర్య రాయ్నే తీసుకో, ప్రియాంక చోప్రా అయినా సుస్మిత సేన్ అయినా వాళ్ళకి 20 ఏండ్లు కూడా పడక ముందే అందాల పోటీలకు పోయి కిరీటం గెలుచుకున్నారు. అయితే ఈ నడుమ అందాల పోటీలకు వయసు కండిషన్ తీసేసిరట. పెండ్లి కానోళ్ళు ఏ వయసులో ఉన్నోళ్ళైనా పోటీ పడచ్చని చెప్పిర్రు. ఇంకేమున్నది, ఈ 60 ఏండ్ల ఆమె పోటీ పడి గెలుచుకున్నది. ఇక అర్జెంటీనాలో మిస్ వరల్డ్ పోటీలు కూడా జరుగుతాయి. అందులో కూడా గెలిస్తే వాళ్ళ దేశం తరపున విశ్వసుందరి పోటీలకి వస్తుంది ఈ పెద్దవ్వ. మొత్తానికి అందానికి అందగత్తగా గెలవడానికి వయసుతోని పనే లేదని రుజువు చేసినందుకు ఈమెను అందరూ తారీఫ్ చేస్తుర్రు.